రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పరిధిలోని బడంపేటలో పేలుడుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న గోదాంలో కెమికల్ బాక్స్ పేలి అనూప్ అనే కోల్కతా కార్మికుడు మృతి చెందాడు. పేలుడు ధాటికి శరీర భాగాలు ఎగిరిపడ్డాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు కారణాలపై ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. బడంపేట్ పిఎస్ పరిధిలో ఒక గోదాంలో దాదాపు ఒక పేలుడు పదార్థం పేలడంతో ఇక్కడే వర్క్ చేసే అనూప్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇదే క్రైమ్ సీన్ లో మనం ఉన్నాము. అయితే ఇక్కడ ఏ కెమికల్ పేలి ఉండొచ్చు అనే ప్రస్తుతం ఒక పక్క పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు. ఇక్కడ మనం చూసుకున్నా కూడా పూర్తిగా ఈ ప్లేస్ లోనే ఆ కెమికల్ ఏదైతే ఉందో, అంటే పేలుడు సంభవించడానికి గల కారణంగా భావిస్తున్న ఆ కెమికల్ ఏదైతే ఉందో ఆ కెమికల్ ఇక్కడే ఉండే అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ షట్టర్ ఇవన్నీ చూసుకున్నా కూడా మొత్తం ఎక్కడికక్కడ చిందర వందర అయిపోయింది అనే చెప్పుకోవాలి. అదే విధంగా ఇక్కడ మనం పక్కన చూసుకున్నా కూడా అక్కడ అంటే అనూప్ ఇక్కడ పనిచేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అతనికి సంబంధించి అంటే ఆ సమయంలో చెత్త తీసే క్రమంలో దాన్ని కదిపడంతోనే ఈ పేలుడు సంభవించింది అని చెప్పేసి ఇక్కడ అతనితో పనిచేసే వర్కర్స్ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ పూర్తిగా మరి ఈ కెమికల్ ఏంటి అనేది మాత్రం ఇక్కడ ఒక నిర్ధారణకైతే ఇప్పుడు పోలీసులు రావడానికి ట్రై చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ గోదాం దాదాపు 12 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు సాయివర్ధన్ రెడ్డి అని అంటున్నారు. మరి ఈ సాయివర్ధన్ రెడ్డికి సంబంధించి కూడా అంటే అతని నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగి ఉండొచ్చు అని చెప్పి భావించి ఇటు సాయివర్ధన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టయితే తెలుస్తోంది. అదేవిధంగా ఈ టెంట్ హౌస్ కి సంబంధించి అంటే దాదాపు ఇక్కడ పూర్తిగా ఇతర రాష్ట్రాల వాళ్ళే పనిచేస్తున్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఇందులో భాగంగా అనూప్ కూడా దాదాపు 1 మంత్ అయ్యింది ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 3 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చినారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే మెక్ అనే ఒక కెమికల్ ఇక్కడ డెకరేషన్ లో వాడుతున్నారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి ఈ కెమికల్ ఏమైనా ఇక్కడ పేలి ఉండొచ్చా అని చెప్పేసి కూడా ప్రాథమికంగా ఒక అంచనాకైతే రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా దాదాపు 20 లీటర్ల ఈ మెక్ కెమికల్ అనేది దొరికింది. మరి అందులో భాగంగానే ఇక్కడ కూడా ఈ చెత్తలో కూడా ఆ కెమికల్ ఉండే అని చెప్పేసి అయితే ప్రస్తుతం భావిస్తున్నారు. అయితే మరి అదే కెమికలా లేకపోతే ఇంకా ఏదైనా గుర్తు తెలియని కెమికలా లేకపోతే ఏదైనా పేలుడు పదార్థమా అనేది కూడా ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మరి దీనికి సంబంధించి ఇటు యజమానులు జాగ్రత్తలు వహించలేదా, ఒకవేళ ఇక్కడ ఈ పేలుడు పదార్థాలు ఉన్నప్పుడు దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనేది కూడా ఒక పక్క పోలీసులు అయితే ఛేదించే పనిలో పడ్డారనే చెప్తున్నారు. ఇక్కడ అంటే మరి ఈ పేలుడికి సంబంధించిన ఆ పదార్థం ఏది, మరి నిజంగానే మెక్ అనే కెమికలా లేకపోతే ఎందుకంటే 20 లీటర్ మెక్ ఉండే అని చెప్పేసి అంటున్నారు. మరి అదే కెమికలా ఇంకా ఏదైనా అనేది కూడా పోలీసులు ఛేదించే పనిలో పడ్డారు. మరి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏదైతే నిన్న జరిగింది కాబట్టి దాదాపు ఒక 2 రోజుల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. మరి ఈ 2 రోజుల తర్వాత దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఉంది. కెమెరామెన్ శివకుమార్తో హారిక, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.